తమిళ ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశారు కదా ఆ టైంలో. వరుస సూపర్ డూపర్ హిట్స్ తో ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఉన్న స్టార్ హీరోలు కూడా అరే ఒక తెలుగు హీరో మనల్ని షేక్ చేస్తున్నారా అన్న స్థాయికి తీసుకొచ్చారు కదా. మ్యాగజైన్స్ లో ఎక్కడ చూసుకున్నా మీ గురించే, పెద్ద పెద్ద కవర్ పేజెస్ లో మీరే. ప్రౌడ్ గా అనిపించిందా నాన్నకు కానీ, అమ్మకి కానీ, అన్నకు కానీ? అవును, వచ్చింది ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే మీకు? నంద్యాల 2 సార్లు వచ్చింది నాకు. ఓకే. స్నేహితుల పిక్చర్ ఒకసారి, పెద్దరికి ఒకసారి అవార్డు వచ్చింది. తమిళ్లో దగ్గర 25 పిక్చర్స్ యాక్ట్ చేశాను తమిళ హీరోగా. తర్వాత తెలుగు ఎంటర్ అయ్యాను. అంటే రీజన్ ఏముందా సార్? అంత పీక్ లో ఉన్నారు కదా తమిళ్లో, ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రీజన్ ఉందా? అంటే ఆఫర్స్ తగ్గాయా, లేకపోతే మీరే కావాలి నా తెలుగు ఇండస్ట్రీలో కూడా నాకు పేరు రావాలనే ఉద్దేశంతో మీరు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు? అంతే, అందుకు నేనే షిఫ్ట్ అయ్యాను. కాకపోతే తమిళ్లో హీరోగా ఉన్నాను, తెలుగు వచ్చిన కామెడీ విలన్ కమెడియన్గా స్థిరపడ్డాను. బట్ చాలా మంది రాజకీయ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా, మా పార్టీలో జాయిన్ అయితే బాగుండు సుధాకర్ గారు అక్కడ తమిళ్లో. అడిగేవారు కానీ నాకు మరి పార్టీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అందుకు నేను జాయిన్ అవ్వను అని చెప్పేవాడిని, సపరేట్గా ఉండేవాడిని. ఓకే. సో కమ్యూనిస్ట్ నినాదం ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా, ఆ భావజాలం ఎక్కువ ఇంట్లో కూడా ఏమీ లేదు. సో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉండదు అంతే? ఇంట్రెస్ట్ లేదు. జాయిన్ అవ్వమని అడిగారు, కాకపోతే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, పాలిటిక్స్ పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. పైగా నేను కమ్యూనిస్ట్ తప్పితే పార్టీకి సంబంధం లేదు నాకు అని చెప్పేవాడు.